స్వాతంత్ర్యానికి పూర్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు ఇండియాలో భాగమే. స్వాతంత్ర్యం తర్వాత మహమ్మద్ అలీ జిన్నా ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని పట్టుబట్టి ప్రత్యేక దేశంగా విడిపోయారు. అప్పటి నుంచి అమృత్సర్ అవతల ఉన్న ప్రాంతమంతా పాకిస్తాన్గా మారిపోయింది. అటు తర్వాత 1971లో పాకిస్తాన్లో ఉన్న బంగాలీలను పాకిస్తాన్ ప్రభుత్వం 2వ తరగతి పౌరులుగా చూడడమే కాకుండా వారిపై దారుణాలకు పాల్పడేవారు, మహిళలపై అత్యాచారాలు చేసేవారు. దీంతో పాకిస్తాన్తో కలిసి ఉండలేమని బంగ్లాదేశ్ నాయకుడు బంగబంధు ముజిబుర్ రెహమాన్ పాకిస్తాన్తో యుద్ధం చేసి స్వాతంత్ర్యం దక్కించుకున్నారు. ఆయన కుమార్తె మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గత ఆగస్టులో మత ఛాందసవాదులు విద్యార్థులు కలిసి ఆమెను గద్దెదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షేక్ హసీనా ఇండియాలో తలదాచుకుంటున్నారు. అయితే దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో పెద్ద మొత్తంలో హిందువులు ఉండేవారు. అప్పుడు జిన్నా కూడా ముస్లింలతో పాటు ఇతర మతాల వారికి, అంటే హిందువులు, సిక్కులు, జైనులందరికీ సమాన హక్కులుంటాయని హామీ ఇచ్చారు. తీరా చూస్తే పాకిస్తాన్లో హిందువులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. హిందువులను చంపడం, వారి ఆస్తులను బలవంతంగా లాక్కోవడం, అలాగే హిందూ బాలికలను బలవంతంగా మత మార్పిడి చేయించి స్థానిక ముస్లిం యువకులు లేదా వయస్సు పైబడ్డ వారితో బలవంతంగా పెళ్లిళ్లు చేయించడం, తర్వాత వారిని దుబాయ్లో రెడ్ లైట్ ఏరియాలో అమ్మడం పాకిస్తాన్లో సర్వసాధారణం. పాక్లో కొంతమంది మత పెద్దలు, ముఖ్యంగా మియా మిట్టు లాంటి వారు వేలాది హిందూ బాలికల జీవితాలు నాశనం చేశాడు. అతనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చినా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని బయటపడుతున్నాడు. అతనిపై ఐక్యరాజ్య సమితిలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. కొన్ని దేశాలు అతన్ని తమ దేశంలోకి అనుమతి ఇవ్వకుండా ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. తాజాగా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్స్ విషయానికి వస్తే ఆమె కూడా హిందువు. పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్లోని హిందువులు ఎదుర్కొంటున్న వ్యతను ఆమె కూడా బహిరంగంగా వ్యక్తం చేశారు. కాగా గబర్డ్స్ను రష్యా గూఢచారిగా కూడా ముద్ర వేశారు. కాగా ఆమె పాకిస్తాన్, బంగ్లాదేశ్ హిందువుల గురించి చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా పాకిస్తాన్లో మైనార్టీ హిందువులు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రధాన శీర్షికలను ఆకర్షించాయి. ఇక తులసి విషయానికి వస్తే ఆమె మాజీ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన వారు, మొట్టమొదటి హిందూ కాంగ్రెస్ విమెన్. అలాగే ఆమె మిలిటరీలో కూడా సేవలందించారు. 3 సార్లు వార్ జోన్లో పనిచేశారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో సేవలందించారు. అయితే డెమోక్రాటిక్ పార్టీ నుంచి 2021లో రిపబ్లికన్ పార్టీలోకి మారారు. 2020లో ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా పోటీ పడ్డారు. అయితే 2021లో ఆమె యుఎస్ కాంగ్రెస్లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంలో బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల ప్రయోజనాలను కాపాడాలని తీర్మానం చేశారు. తరచూ హిందువులపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని ఖండించాలని ఆమె తీర్మానంలో పేర్కొన్నారు. ఆమె ప్రధానంగా పాకిస్తాన్ మిలిటరీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం 1971లో జరిగింది. అప్పుడు పాక్ ఆర్మీ బెంగాలీ హిందువులపై చేయని అత్యాచారాలు, దౌర్జన్యాలకు లెక్కేలేదన్నారు. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలు 1971 నుంచి వివక్షకు గురవుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఓ పద్ధతి ప్రకారం హిందువులను హత్య చేయడం, మహిళలపై అత్యాచారం చేయడం సర్వసాధారణమైంది. లక్షలాది బెంగాలీ హిందువులను తమ ఇళ్ల నుంచి తరిమివేశారని తులసి గబర్డ్స్ ఏప్రిల్ 2021లో ఎక్స్లో పోస్టు పెట్టారు. ఆమె తీర్మానంలో 50 ఏళ్ల క్రితం 1971 యుద్ధంలో పాకిస్తాన్ మిలిటరీ వేలాది మంది బెంగాలీ హిందువులను హింసించి చంపేశారు. 1971 యుద్ధంలో సుమారు 20 లక్షల నుంచి 30 లక్షల మంది మైనార్టీ హిందువులను పాక్ మిలిటరీ దారుణంగా చంపింది. అటు తర్వాత ఆమె బంగ్లాదేశ్పై ఫోకస్ పెట్టారు. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ టెర్రరిస్టు గ్రూపులను పెంచి పోషిస్తోందని ఆమె పేర్కొన్నారు. పాకిస్తాన్ తమ భూభాగం నుంచి ఇటు ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇతర దేశాల్లో టెర్రర్ కార్యకలాపాలకు తమ భూభాగాన్ని అనుమతించడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇండియన్స్తో పాటు హిందువులు, సిక్కులతో పాటు ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ట్రంప్ తన ప్రచారంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ విద్యార్థులు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమించి ఆమెను పదవీచ్యుతురాల్ని చేసిన విషయం తెలిసిందే.
ఇక గబర్డ్స్ తల్లి అమెరికన్ అయితే తులసి మాత్రం హిందూయిజాన్ని స్వీకరించారు. తన పిల్లలను కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం పెంచుతున్నారు. గబర్డ్స్ మొదటి పేరు తులసి, అంటే హిందువులను అతి పవిత్రంగా కొలిచే తులసి మొక్క పేరు పెట్టుకున్నారు. తాను జీవితాంతం శాకాహారిగానే కొనసాగుతానన్నారు. అలాగే కాంగ్రెస్ లో ప్రవేశించే ముందు ఆమె భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆమెపై హిలరీ క్లింటన్ పలు ఆరోపణలు చేశారు. ఆమె రష్యా ఏజెంట్ అని, రష్యా తరపున థర్డ్ పార్టీ క్యాండిడేట్ గా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. రష్యాలో ఆమె పెద్ద ఎత్తున ఆస్తులు పోగేసుకున్నారని హిలరీ ఆరోపించారు. అయితే హిలరీ ప్రత్యక్షంగా ఆమె పేరు ప్రస్తావించకుండా హవాయ్ కాంగ్రెస్ విమెన్ అని ప్రస్తావించారు. అప్పుడు తులసి హవాయ్ కాంగ్రెస్ విమెన్ గా ఉన్నారు. తనపై హిలరీ క్లింటన్ చేసిన ఆరోపణలను ఆమె కూడా ఖండించారు. హిలరీకి వ్యతిరేకంగా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఇక హిలరీకి తులసిపై ఎందుకంత ఆగ్రహం అంటే 2016లో ఆమె ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశారు. అప్పుడు ఆమె ప్రత్యర్థి బెర్నీ శాండర్స్ కు తులసి మద్దతు తెలపడం హిలరీకి నచ్చలేదు. దీంతో ఆమెపై లేనిపోని ఆరోపణలు సంధించడం మొదలెట్టారు. కాగా తాజాగా ఆమె పాకిస్తాన్, బంగ్లాదేశ్ పై చేసిన కామెంట్లకు ఇరు దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.